అందరికీ నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో దేవదేవతల గాయత్రి మంత్రాలు, వాటిని పఠించడం వల్ల జరిగే లాభాలు తెలుసుకుందాం. ముందుగా మొదటి 5 గాయత్రి మంత్రాల గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది గణేశ గాయత్రి. ఓం ఏకదశ్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అనగా గణేశుడు సఫలత్వ శక్తికి అధిష్ఠత. అందుకే ప్రత్యేక శుభకార్యం గణపతి పూజతో ప్రారంభం చేయబడుతుంది. తద్వారా తత్కార్యం సఫలమవుతుంది. వినాయకుడు సఫలత్వ ప్రదాయకుడు, బుద్ధి జ్ఞానాలను ప్రసాదిస్తాడు. అందుకే ఏ పూజా కార్యక్రమంలోనైనా ఎలాంటి ఆటంకం రాకూడదు అని ఈ మంత్రంతో గణేశుణ్ణి ప్రార్థించిన తర్వాత కార్యక్రమాలను మొదలు పెడతాడు. రెండవది నృసింహ గాయత్రి. ఓం ఉగ్ర నృసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. నృసింహ భగవానుడు పరాక్రమ శక్తికి అధికారి. పురుషార్థ, పరాక్రమ, వీరత్వ, ధీరత్వ, విజయాలను ఈ దేవుడు ప్రసాదిస్తాడు. పిరికితనం, ఆటంకాలు దూరం చేసి అపజయ దురాక్రమల నుండి ఈ దేవుడు సాధకులను సంరక్షించి శత్రువులను సంహరిస్తూ ఉంటాడు. మూడవది విష్ణు గాయత్రి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. విష్ణుదేవుడు పాలనా శక్తికి అధిష్టాత. సమస్త ప్రాణులను పోషించునట్టి జీవరక్షకుడు. సర్వజీవులను సంరక్షించి ఆ జీవికను ప్రసాదిస్తాడు. నాలుగవది శివగాయత్రి. ఓం పంచవక్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శివదేవుడు కళ్యాణ శక్తాధికారి. జీవులకు ఆత్మపరాయణత్వాన్ని, సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించి అనిష్టి పతనాల నుంచి రక్షిస్తుంటాడు. ఐదవది కృష్ణ గాయత్రి. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. కృష్ణ భగవానుడు యోగాశక్తికి అధిష్టాతి అయి ప్రాణులకు కర్మయోగ, ఆత్మనిష్టలను, అనాసక్తి, వైరాగ్య, సజ్ఞాన, సౌందర్య సరసత్వాదులను ప్రసాదిస్తాడు. ఇలా మొత్తం 24 గాయత్రి మంత్రాలున్నాయి. మిగిలినవి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.